ఫ్రెండ్స్ ఈరోజు కోజాగరి పౌర్ణమి అట అండి. సో మనం పాలలో చంద్రుని చూస్తే మంచిది అని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఇంకా ప్లస్ రాత్రి వరకు కూడా మనం లక్ష్మీదేవి కోసం అని చెప్పేసి గవ్వలు ఆడడం, అంటే మన అష్టచమ్మ ఉంటుంది కదా, గవ్వల శబ్దం చేయడం అదంతా మంచిది అని చెప్పేసి మనకు అంటూ ఉంటారు కదా. రాత్రి పాలని వెండి గ్లాస్లో పోసి పసుపు కుంకుమ పువ్వుతోటి పూజ చేసి తర్వాత చిన్నగా అమ్మవారికి రాత్రి 12 తర్వాత చిన్న పూజ చేసేసి ఆ పాలని ప్రసాదంగా చేసుకొని ఆ ప్రసాదాన్ని అందరూ స్వీకరిస్తారు ఇంట్లో. సో ఇక్కడ ఎంత చక్కగా కనిపిస్తున్నాడో చంద్రుడైతే వచ్చేసి ఆకాశంలో, అంటే ఎంత క్లియర్గా కనబడట్లేదు, ఇంకా కొంచెం మబ్బు మబ్బే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకి బిగ్ బాస్ సీజన్ 9 డే 29 ఎపిసోడ్ రివ్యూ అన్నమాట. ఈరోజు చాలా చాలా బాగుంది నిజంగా చెప్పాలి అని అంటే. టాస్కులు మాత్రం చాలా బాగా ఇచ్చారు. మళ్ళీ 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 వాళ్ళని ప్రూవ్ చేసుకునే వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు, లేదు అని అంటే సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేసుకున్నారు, ఒకరిని డిమోటివ్ చేయాలంటే డిమోటివ్ చేసేసారు అన్నమాట. సో అక్కడ అంతే సంచన అండ్ ఇమాన్యుయల్ వాళ్ళందరూ డిస్కషన్ చేసుకుంటారు ఈరోజు అయితే స్టార్టింగ్. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేశారు మనకి 5th వీక్ అందరు గార్డెన్ ఏరియాలో నిల్చుంటారు. ఒక రాము అండ్ ఫ్లోరా తప్ప అందరూ నామినేషన్స్లో ఉంటారు. ఫ్లోరా ఎందుకు అని అంటే తను డైరెక్ట్ నామినేట్ అయిపోయింది కాబట్టి 2 వీక్స్ తనకి ఎక్కువ మంది బిగ్ బాస్ లో ఉండడానికి అర్హత లేదని చెప్పారు కాబట్టి తను 2 వీక్స్ డైరెక్ట్ నామినేట్ అయింది కాబట్టి తను నామినేషన్స్లో లేదు. ఇంకా మనకి రాము వచ్చేసి కెప్టెన్ కాబట్టి తను లేదు, మిగతా అందరూ నామినేషన్స్లో ఉన్నారు. అదేంటి నామినేషన్స్, అసలు మనం ఏం జరగలేదు కదా అంటే అదే రణరంగం అని చెప్పేసి శ్రీజ అంటుంది. తర్వాత ఒకరినొకరు సపోర్ట్ చేసుకుందాము అని చెప్పేసి ఒకరి గురించి ఒకరు డిస్కషన్ చేసుకుంటూనే ఉంటారు అన్నట్టు. అక్కడ వచ్చేసి భరణి వచ్చేసి దివ్యతోటి నీకు సపోర్ట్ చేస్తున్నందుకు తనుజ ఫీల్ అవుతున్నట్టున్నది అని చెప్పేసి అంటాడన్నట్టు. దానికి దివ్య చిన్న యాపిల్ ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ అలా అనుకుంటే ఇంకా భలే అని చెప్పేసి మాట్లాడుతుంది. అక్కడ సంజన ఫ్లోరా కూడా ఇద్దరు డిస్కషన్ చేసుకుంటారు భరణి గురించే. తను వచ్చేసి పుల్లలు పెడుతున్నాడు మధ్యలో అని చెప్పేసి. మళ్ళీ ఇంకా తను ఏమని చెప్తుంది ఫ్లోరా తోటి అని అంటే, ఎవరు వచ్చి నీకు ఏది చెప్పినా కానీ నేను ఏమంటారు మ్యానిపులేట్ చేసినా కానీ మ్యానిపులేట్ అవ్వకూడదు అని చెప్పేసి చెప్తుంది శ్రీజ గురించి. ఎందుకనంటే మనకి ఏవి అనేది వాళ్ళకి తెలియదు కదా, ఒక ఫ్లోరా అండ్ శ్రీజాకే తెలుసు వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అనేది. నేను ఏవి అనేది చూపించారు కాబట్టి దాని గురించి డిస్కస్ చేస్తుంది సంజన ఫ్లోరా తోటి. నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అన్నట్టుగా మాట్లాడాలి, మళ్ళీ మధ్యలో పుల్లలు అంటే గొడవలు సృష్టిస్తారు. ఎందుకనంటే నాకు ఈ ముఖ్య మధ్యలో శ్రీజానే గొడవ పెట్టింది ఆ రోజు గేమ్ అప్పుడు. అంతేకాకుండా మళ్ళీ వచ్చేసి భరణి గారు కూడా అంతే పుల్లలు పెడతా ఉంటాడు, గొడవలు పెట్టుకుంటూ ఉంటారు అని చెప్పేసి డిస్కషన్ చేసుకుంటారు. ఇంకా అంటే అక్కడ సోల్జర్ పవన్ తోటి భరణి అంటాడు ఏంటని అంటే, నీ స్ట్రాటజీ ఏంటని అంటే స్ట్రాటజీ అనేది ఏం లేదు అని చెప్పేసి సోల్జర్ కళ్యాణ్ అంటాడనమాట. అలా అని కాదు, గేమ్ ఉంటే మొత్తము మనం ఇద్దరం ఒక టీమ్గా ఉందాము, నేను టీమ్గా ఉంచుకోవాలని అనుకుంటున్నా అని చెప్పేసి భరణి చెప్తాడు. ఓకే పర్లేదు ఉందామని చెప్పేసి చెప్తారన్నట్టు. అక్కడ బిగ్ బాస్ అనౌన్స్ చేసేస్తారు. గార్డెన్ ఏరియాలో ఒకటి పెద్ద బెడ్ని పెట్టేశారు. ఆ బెడ్ అరేంజ్ చేసేసి ఈ నామినేషన్స్లో ఉన్న వాళ్ళందరూ ఆ బెడ్ మీద ఎక్కాలి. బజ్జులు మోగినప్పుడు అలా బెడ్ మీద నుండి ఒకరు కిందికి పంపించేసారు, అంటే తోసేయడం ఏదైనా స్ట్రాటజీ ప్లే చేసేసి వాళ్ళను బెడ్ మీద నుండి కిందికి పంపించేసేయాలన్నట్టు. సో అమ్మాయిలందరూ ఒక దగ్గర కూర్చుంటారు, అబ్బాయిలందరూ ఫస్ట్ మాట్లాడుకుంటారు. బట్ కాకుండా ఏంటని అక్కడ వాళ్ళు ఫస్ట్ ఏది మాట్లాడుకుంటారో ఆ రూల్ని అస్సలే ఫాలో అవ్వరు. ఫస్ట్ వచ్చేసి సంజన గారిని అవుట్ చేసేస్తారు. దీనికి సంచలకులుగా వచ్చేసి ఫ్లోరా అండ్ రాము ఉంటారు. ఫ్లోరా ఒక చిన్న మిస్టేక్ అయితే చేసింది సంచలకురాలుగా. ఏంటని అంటే అక్కడ భరణి గారు ఫస్ట్ కిందికి దిగుతారు. మన డీమన్ పవన్ భరణి మధ్యలో జరిగినటువంటి టాస్క్ ఆ గేమ్ అప్పుడు భరణి గారు ఫస్ట్ పడిపోతారు, కానీ తను డీమన్ పవన్ని గేమ్ నుండి అవుట్ చేసేస్తుంది. తర్వాత సుమన్ శెట్టి ఒక్కొక్క రీజన్ చెప్తారు. దివ్యకి చాలా గేమ్ అయితే బాగా ఆడింది దివ్య నిజంగా చెప్పాలి అని అంటే. నన్ను ఎందుకు సెలెక్ట్ చేస్తారు, మీరు ఫ్రెండ్సా అని చెప్పేసా, ఎప్పుడు చూసినా కానీ స్టాండ్గా ఉండరు, వైల్డ్ కార్డ్ తోటి వచ్చింది, అలా కాదు
స్పోర్టివ్గా ఉంటుంది అని చెప్పేసి నన్ను ముందు తీసేస్తా అనుకుంటున్నారు అని చెప్పేసి తనను పట్టి లాగినప్పుడు మన రీతు కానివ్వండి, తనుజ కానివ్వండి, తనను అంటే గేమ్ నుండి సేవ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు అస్సలు ట్రై చేయరు. అక్కడ సంజన చాలా చెప్తుంది, అయినప్పటికీ ముందుకు రారు. తనుజ అయితే అస్సలు ముందుకు రాదు. రీతు ఒకసారి వచ్చింది, తర్వాత అస్సలకే రాలేదు, ఇద్దరు రాలేదు. సో ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి కానీ ఆ విధంగా చేస్తారా అని చెప్పేసి మాట్లాడతారు. అక్కడ దివ్య కొంచెం చాలానే ఎమోషనల్ అయిపోయింది అన్నమాట. శ్రీజ వచ్చేసి బాయ్స్ టీంలోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. మనకి ఏమంటారు, సోల్జర్ పవన్, మన డీమన్ పవన్, భరణి, ఇమ్ము వీళ్ళందరూ ఉంటారు. సో వాళ్ళలోకి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా రీతు ఫస్ట్ ఏంటన్నదంటే తనుజాని తీసేసి తనను ఉంచుతారేమో అని అనుకుంటుంది రీతు. కాకపోతే తనకు అక్కడ పెద్ద పంచ్ అనేది పడుతుంది అన్నట్టు. భరణి గారు వచ్చేసి తనుజాకి సపోర్ట్ చేస్తాడు. ఫస్ట్ శ్రీజాని తీసేస్తారు. శ్రీజాని వచ్చేసి మన సోల్జర్ పవన్ వాళ్ళు కిందకి దించేసేస్తారన్నమాట. చాలాసేపు డిఫెండ్ చేసుకున్నది తను, అస్సలకే ఒప్పుకోను నేను, భరణి గారు తను తోసేశారు, తనకు సపోర్ట్ చేశారు, మేమిద్దరి మధ్యలో బాండ్ ఉంది కాబట్టి మీరు ఆ విధంగా చేశారు అని చెప్పేసి చాలా మాట్లాడుతుంది. రీతు కూడా ఫస్ట్ తనని తీసారేమో, తనను ఉంచుతాడేమో ఇద్దరు పవన్ వాళ్ళు అని చెప్పేసి అనుకున్నది. కాకపోతే అక్కడ జరిగింది ఏంటంటే రీతుని కూడా అవుట్ చేసేసారు. అక్కడ తను కూడా బాగానే మాట్లాడింది అనమాట. తర్వాత వాళ్ళందరూ వచ్చేసి ఇమ్ముని తీసేయాలనుకున్నారట. ఆ విషయం గేమ్ అంతా అయిపోయాక ఇమాన్యుయల్కి తెలుస్తుంది. సో వాళ్ళు మాట్లాడుకున్నారంట, అది నాకు కూడా తెలియదు, వాళ్ళే ఆడారు గేమ్ అసలు అని చెప్పేసి అంటే డిస్కషన్ చేసుకుంటారు. అక్కడ తనుజ మాట్లాడదు, ఎవరేం మాట్లాడినా సపరేట్గా ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ భరణి గారి సపోర్ట్ అనేది ఉంది, అందుకని చెప్పేసి లాస్ట్కు బెడ్ పైన ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో అంటే మనకి ఎండ్ బజర్ మోగేంత వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి కంటెండర్షిప్స్గా అన్నట్టు ఇమ్యూన్ కోసం అని చెప్పేసి ఆట ఆడవచ్చు. సో ఇక్కడ వచ్చేసి భరణి, ఇమాన్యుయల్, సోల్జర్ పవన్ అండ్ తనుజ నలుగురు ఉంటారు. తర్వాత చాలాసేపు డిస్కషన్ చేసుకున్నారు. ఇంకా గేమ్ గురించి, టాస్క్ గురించి దివ్య ఎమోషనల్ అయిపోతుంది. రీతు వచ్చేసి చాలా మాట్లాడుతుంది ఇమాన్యుయల్ తోటి, నేను అందరినీ నమ్మి అది ఇది అని చెప్పేసి నమ్మేసి నేనే పిచ్చిదాన్ని అవుతున్నా, నా ఆట నేను ఆడకుండా అని చెప్పేసి మాట్లాడుతుంది. అక్కడ వచ్చేసి సంజన, ఫ్లోరా వాళ్ళు మాట్లాడుకుంటారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి, సంచలకులుగా ఉండడం పెద్ద టాస్క్ అని చెప్పేసి మాట్లాడుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ నలుగురికి ఒక గేమ్ అనేది పెడతారు. ఏంటనంటే మనకి పేపర్ రాకెట్స్ ఉంటాయి కదా, వాటిని స్ట్రా తోటి పీల్ చేసుకొని కింద పడిపోకుండా వాటిని ఒక స్టాండ్ టేబుల్ లాంటిది ఉంటుంది, దానిపైన పెట్టాలి. సో ఎవరైతే 5 పెడతారో ఒక బ్రిక్ని పట్టుకొని పోవాలి. అక్కడ చిన్న స్టాండ్స్ ఉన్నాయి, దానికి ఒక మూల ఉంది, దాన్ని కొట్టాలన్నట్టు, లోపలికని కొట్టేసేయాలి. సో అది ఎప్పుడైతే లోపలికి పోతుందో వెనకాల మనకి ఫ్లవర్ పాట్ లాగా అదొకటి వెలుగుతుంది. అది మొత్తం అయిపోయేదాకా ఉండేసి, అది అయిపోయాక అక్కడ దాని మీద ఒక ఇట్లా స్టాండ్స్ లాగా ఉన్నాయి అన్నమాట, స్టెప్స్ లాగా ఉన్నాయి, దాని మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళేసి వాటర్ ట్యాంక్ ఉంది, వాటర్ ట్యాంక్ ట్యాప్ అనేది తీయాలి. సో వాటర్ ట్యాంక్ లోపలికి వెళ్ళి తీయాలన్నమాట. తీసేస్తే మనకి ముందట చిన్నగా సీసంది మనకి ఫిష్ కంటైనర్ లాగా ఉంటుంది కదా, అందులో ఆ బ్రిక్ని వేసేస్తే అది నీళ్ళకు పైకి రావాలి. పైకి వచ్చాకనే ఆ ఇటుకను అనేది తీసుకొని, సో మనం అక్కడ స్టాండ్ ఉంటుంది, అక్కడ 3 ఇటుకలని బ్యాలెన్సింగ్ చేయాలి. ఆ స్టాండ్ లాగా ఒకటే లెవెల్లో పెట్టేసి బ్యాలెన్సింగ్ చేయాలి. సో బ్యాలెన్సింగ్ చేసినప్పుడు కింద పడిపోవద్దు, కొంచెం పేషెన్స్ అనేది ఉండాలి. అది పెట్టాక బ్యాలెన్స్ ఆగాక 1 2 3 అలా 3 సెకండ్స్ కౌంట్ చేసేసి బెల్ అనేది మోగేయాలన్నమాట. సో ఇది వచ్చేసి ఈ 4 మెంబర్స్కి టాస్క్. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇమాన్యుయల్ అండ్ సోల్జర్ పవన్ వెళ్తారు. కాకపోతే ఆ ఇద్దరిలోంచి విన్ అయింది మాత్రం ఇమాన్యుయల్. అక్కడ ఇమాన్యుయల్కి ఏంటనంటే మన ఏమంటారు, ఇమ్యూనిటీ అనేది దక్కుతుంది. ఇమ్యూనిటీ రేస్లో ఉంటారనమాట. ఇమ్యూనిటీ రేస్లో విన్ అయిపోతారు. తనకి ఏంటి అంటే మన ఏమంటారు, గాలి నిప్పు నీరు గేమ్ అన్నట్టు ఇది.
సో ఇమ్యూనిటీ తోటి ఏంటి అంటే యూజ్ తనని నామినేషన్స్ నుండి సేవ్ అయిపోతాడు ఈ వీక్. బిగ్ బాస్ అందరినీ నామినేట్ చేసేసాడు కదా, అందులోంచి ఈ వీక్ ఇక ఇమాన్యుయల్ నామినేషన్స్లో లేడు, డైరెక్ట్ ఇంకా సేవ్ అయిపోయినట్టే. సో ఇది గేమ్, ఈరోజు జరిగినటువంటి గేమ్. బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు ఏంటని అంటే ఈ 5th వీక్ నామినేషన్స్ నుండి రాము అండ్ ఇమాన్యుయల్. రాము క్యాప్టెన్ కాబట్టి రాము నామినేషన్స్లో లేడు, ఇమాన్యుయల్ ఒక్కడు సేవ్ అయిపోయాడు అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ యాజ్ యూజువల్ బిగ్ బాస్ అనౌన్స్ చేసినట్టు నామినేషన్స్లో ఉన్నారు అని చెప్పేసి అనౌన్స్ చేస్తాడన్నమాట. ఇక్కడ అండి భరణిని శ్రీజ చాలా మాటలు అంటుంది కోపంలో, దానికి రీతు వచ్చేసి అమ్మో తన కోపంలో చాలా మాట్లాడేసింది అని చెప్పేసి ఇమాన్యుయల్ వీళ్ళందరూ డిస్కషన్ చేసుకుంటారు. ఏంటనంటే మీరు నమ్మించి మోసం చేశారు, అక్కడ సోల్జర్ పవన్ డీమన్ పవన్ తనను కిందికి దించాలని ట్రై చేసినప్పుడు నన్ను ఎందుకు దిగాలనుకుంటే చెప్పండి అనగానే భరణి గారు వచ్చేసి కిందికి దోసేస్తారు, బెడ్ పై నుండి కిందికి దోసేసినప్పుడు అందుకే మిమ్మల్ని మాస్క్ పెట్టుకున్నారని అన్నారు, బయట ఆడియన్స్ అయినా మిమ్మల్ని రేలంగ్ మామయ్య అని అన్నారు అని చెప్పేసి ఇది కరెక్ట్ పద్ధతి కాదు, మీరు సపోర్టింగ్ ఉంది, మీకు బాండింగ్ ఉంది అనుకుంటూ తనుజకి మీరు హెల్ప్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా మాట్లాడింది. అక్కడ ఆ విషయంలో రీతు అయితే ఏం మాట్లాడలేదు, కానీ తర్వాత భరణి గారితో కూడా రీతు మాట్లాడుతుంది మీరు చేసింది కరెక్ట్ కాదు అనుకుంటా. అంటే తన విషయం గురించి తను మాట్లాడుకున్నది, శ్రీజ విషయం గురించి అయితే మాట్లాడలేదు. సో ఇక్కడ ఎవరిది వాళ్ళే డిఫెండ్ చేసుకున్నారు. మళ్ళీ తర్వాత వచ్చి ఎవరిది వాళ్ళకి క్లారిటీ ఇచ్చినట్టుగా ఇచ్చాడు భరణి గారు అయితే. దివ్య దగ్గర కానివ్వండి, రీతు దగ్గర కానివ్వండి, శ్రీజ దగ్గర కానివ్వండి, అందరి దగ్గర క్లారిటీ ఇచ్చారనమాట. సో గేమ్ తను ఫస్ట్ నుండి మాస్క్ ఆడుతున్నాడు అని చెప్పేసి అందరికీ తెలుసు, కాకపోతే ఇంట్లో వాళ్ళు నమ్మాము, కాకపోతే మీరు ఇప్పుడు మోసం చేశారు అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడతారు. సో ఏదేమైనప్పటికీ సేవ్ అయింది మాత్రం ఇమాన్యుయల్. చాలా అదృష్టం ఉన్నట్టుగా మన ఏమంటారు నక్కతొక్క తొక్కొచ్చినట్టుగా అయిపోయింది ఇమాన్యుయల్కి. అయినా తను నామినేషన్లో ఉన్నా కానీ ఈ వీక్ అయితే తను ఏం ఎలిమినేట్ అవ్వడు, ఎందుకంటే తను మాట్లాడతాడు, ప్లస్ అందరికీ సపోర్ట్ చేస్తాడు, ఎమోషనల్ ఉంది, ప్లస్ గేమ్స్ కూడా చాలా చాలా బాగా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి. మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుగుతాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుదాం. ఓకే బాయ్.